లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ గత దశాబ్ద కాలంలో చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి తర్వాత రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1కి సంబంధించి చాలామందికి కూడా ఇక్కడ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది అశోక్ నగర్లో ఉంది. సో దీని గురించి అంటే 2026లో లా ఎక్సలెన్స్ ఇలా చేస్తున్నారు అంటే ఇవి మారాల్సిన అవసరం ఉందంటారా? సో ఫ్యూ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఇది ఏ పాయింట్స్ అల్టిమేట్గా ఇదే చేస్తున్నారు, ఇదే ఫైనల్, ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు. కానీ ఈ విషయాలు ఇంకా బెటర్గా ప్రతి ఒక్కరు ఈ నిజాలు తెలుసుకొని ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది, అంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం యూపీఎస్సీ కోచింగ్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, చాలా భవిష్యత్తు కూడా. ఇప్పుడు యంగ్ ఏజ్లో దాదాపు మనం చూసుకుంటే చాలా యంగ్ ఏజ్. సో ఆ యంగ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ యవ్వనాన్ని, ఆ ఏజ్ని ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక యూపీఎస్సీ అనే ఒక మహా సంగ్రామం ముందు. సో ఇలా ఆ సంగ్రామాన్ని ఎదుర్కోవాలి అంటే దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చే వాళ్ళు చాలా బాగుండాలి, చాలా ఎథిక్స్ ఉండాలి, ఒక రైట్ గైడెన్స్ ఉండాలి, రైట్ మెంటార్ ఉండాలి. అంతేగాని ఆ మహాసంగ్రామాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఫాలో అవ్వాల్సింది, మన సలహాలు తీసుకోవాల్సింది శకున్ లాంటి వాళ్ళతో కాదు. ఓకే, ఎందుకంటే శకున్ లాంటి వాళ్ళతో తీసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వం. సో మనం ఎప్పుడైనా కానీ శకున్ లాంటి వాళ్ళని ఫాలో అవి మహాసంగ్రామంలో ఓడిపోవడం అట్లా కాకుండా కృష్ణుడు లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఫాలో అయ్యి రైట్ గైడెన్స్, రైట్ మెంటార్ మనం గన ఫాలో అయ్యామంటే ఈ మహాసంగ్రామంలో గెలిచేదానికి ఆస్కారం అనేది, అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి.